మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేసు మధుస్ కిచెన్. నర్సీపట్నంలో ఫ్రెండ్ కొత్తగా ఒక ఫుడ్ స్టాప్ పెట్టాడు. సో ఆ ఫుడ్ స్టాప్ ఎలా ఉండబోతుంది, అండ్ అక్కడైతే బగారా రైస్ ఫేమస్ అట, నెక్స్ట్ చిట్టి ముత్యాల బిర్యానీ ఫేమస్. సో మరి ఇన్ని ఫేమస్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం టేస్ట్ చూడాల్సిందే కదా. మనలో ఒకడు ఎదుగుతున్నాడంటే మనం హ్యాపీగా ఉండాలి, కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసి టేస్ట్ చూసి అండ్ అలాగే మనోడిని విష్ చేసి రిటర్న్ అవుదాం. ఏమంటారు? అండ్ లొకేషన్ వచ్చి నర్సీపట్నం. నర్సీపట్నంలో ఎక్కడ అంటే అబిడ్ సెంటర్ దగ్గర నూకాలమ్మ టెంపుల్ పక్కనట. సో గైస్ మనం విష్ చేయాలి, టేస్ట్ చేయాలి. ఇక నుంచి వ్లాగింగ్ మొదలు పెడదాం. తగ్గేదేలే. వావ్, రోడ్స్ చాలా బంపీగా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ కన్నాలు ఉన్నాయి. అయినా ఫుడ్ అంటే ఎక్కడ లేని జోష్ మనకు వచ్చేది కదా. రైట్. టెస్ట్ రేంజ్ లో ఉందమ్మా. హాయ్ బ్రో. ఎస్, లాగింగ్ బ్రో. అలాంటిదే అనుకో. హాయ్ బ్రో. పెట్టేస్తా. ఓకే బ్రో, బాయ్. నువ్వు కావాలంటే నువ్వే దిగి మరి. నమస్తే అండి. మధుస్ కిచెన్కి వచ్చాం. మధుస్ కిచెన్లో ఈరోజు మరి ఏంటి మనం తీసుకున్న ఆర్డర్? చిట్టి ముత్యాల బిర్యానీ 2 తీసుకెళ్తున్నాం. రివ్యూ గట్టిగా ఉంటుంది. మనోడు ఏం చెప్తాడు చూద్దాం. మీరు ఖచ్చితంగా తిని ఇంకొక 10 మంది చెప్తారు. బాగుంటుందా? బాగుంటుంది. కాన్ఫిడెన్స్ ఎందుకంటే మన దగ్గరికి వీక్లీ 4 times అని రిపీట్ అవుతారు కస్టమర్స్. వీక్లీ 4 times అని రిపీట్ అవుతారు కస్టమర్స్. మీరు కూడా తిని చెప్తారు. అన్నీ మీరు ఖచ్చితంగా తిని బాగుందని చెప్తారని నా కాన్ఫిడెన్స్. సరే, థ్యాంక్ యూ. సో మధుస్ కిచెన్లో పార్సల్ తీసుకున్నాం. పార్సల్ అయితే అదిరిపోయింది, అంటే చూడడానికి. అండ్ అన్ప్యాకింగ్ కూడా చూద్దాం, అలాగే టేస్ట్ ఎలా ఉంటుందో రివ్యూ ఇద్దాం. ఏంటి? సో అవుట్ గేట్ ఇది అనుకోండి, ఇన్ గేట్ అది అనుకోండి. నూకాలమ్మ టెంపుల్ పక్క నుంచి లోపలికి వచ్చాం. కొంచెం అలా స్ట్రైట్గా వస్తే 5 రోడ్స్ జంక్షన్, ఇటు అబిడ్ సెంటర్ టర్నింగ్కి వస్తాం అనమాట.
రైట్, వండర్ఫుల్. ఇంకా మనం ఆలస్యం చేయకుండా మన ఇంటికి వెళ్ళిపోదాం.